కారణమైన ఉద్దేశం ఏంటంటే అనగాని కులాలమైన మేము కుర్మజాతి బిడ్డలు సంచార జీవులుగా బతుకుతూ దేశాలు తెలంగాణ వ్యాప్తంగా సంచార జీవులుగా బతుకుతుంటూ మేము ఒక విద్యాపరంగా రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నామని చెప్పి మాకు ఒక 5 ఎకరాల భూమిని 5 కోట్ల రూపాయలను ఆ రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఇస్తే ఆ బిల్డింగ్ ఇస్తే ఆ బిల్డింగ్ ఉద్దేశం ఏంటంటే ఆ కులానికి అంటే ఆ కుర్మ కులానికి హాస్టల్కు మరియు ఈ మహిళా భవనాలు కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ మా ఉన్ని పరిశ్రమను డెవలప్ చేయడానికి కానీ ఇలాంటి రంగాల్లో అభివృద్ధి చెందుతారని అలానాడు నా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మా కుటుంబంలో అందరం ఈ హాస్టల్లో జరిగితే నా పిల్లలు ఐఏఎస్ అవుతారని అలాగే పిల్లలు అందరికీ విద్యాపరంగా లబ్ధి చేకూరుతుందని మన భావి తరాలకు ఈ బిల్డింగ్ ఉపయోగపడుతుంది. మన కుటుంబ జాతి బిడ్డలమైన మనం చాలా సంతోషపడ్డాం. కానీ ఈ కుటుంబ పెద్ద మనుషులు అని చెప్పుకునే వాళ్ళు కమిషన్లకు వాళ్ళ కకృతి పడి అంటే ఈ లీజుకి ఇచ్చిన విధానంలో ఎలా ఉంటున్నాయంటే ఎస్ఎఫ్టీకి ఒక 20 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. కానీ అఫీషియల్ గా అలా చూపించి అన్అఫీషియల్ గా ఎంతో దొబ్బుతున్నారో తెలియదు. కానీ మేము ఎంత కొట్లాడినా ఇప్పటివరకు కూడా ఆ బిల్డింగ్ లీజుని క్యాన్సల్ చేసుకుంటలేదు. అంటే దాని ఎంత లబ్ధి చేకూరుతుందని మీరు కూడా గ్రహించాలి. ఇలాంటి బిల్డింగ్లు నారాయణ సంస్థ కట్టబెట్టి కమిషన్లకు కట్టుబడి నారాయణ సంస్థల అబద్ధాలు మేము చెప్తున్నాం. సమాజంలో ఎప్పుడైనా మీరు చూశారో చూడలేదో పురుమల జోలికానికి వస్తే తదనంతరం తెలంగాణలో ఉన్న నారాయణ సంస్థలు అటు స్కూళ్లు కానీ కాలేజీ కానీ రాబోయే రోజుల్లో మీకు కులానికి వాళ్ళ జోలికి ఎందుకు పోయినా పేరుగా అని క్షమాపణ అడుగుతారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ దానిలో వీళ్ళు నారాయణ కాలేజీ చాలా అంతరం దాగి ఉంది. ఏంటంటే వాళ్ళు అగ్ర ఉన్నత స్థాయిలో ఉన్న కున్న పెద్దలు వాళ్ళ పిల్లలు చదువుకోనికి ఎక్కడో అక్కడ కోటాపేటలో సిబిఐటి కానీ ఎంజిఐటి కానీ చాలా విద్యా సంస్థలు ఒక 15 విద్యా సంస్థలు 20 విద్యా సంస్థలు కాలేజీలు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు అక్కడికి పోయి చదువుకుంటారు. కానీ వీళ్ళ పిల్లలు ఆ కోటాపేటలో చదువుకుంటే వాళ్ళకు చదువు అంటే దాని అంతరార్థం ఏంటంటే వీళ్ళ పిల్లలను చదువుకోకుండా చేసడానికి వాళ్ళు ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అంటే వీళ్ళు ఎక్కడ చదువుకుంటే మాకేమైనా ఎక్స్ట్రా వస్తారేమోనని మా కుటుంబ జాతి బిడ్డలను చదువుకోకుండా అనగదొక్కుతున్నారు. వాళ్ళు పక్కగా చెప్పాలంటే వాళ్ళు ఏమో చదువుకోవాలి డబ్బున్న వాళ్ళు మా కుటుంబ జాతి బిడ్డలు ఎందుకంటే చాలు చదువుకోకుండా ఆ విద్యా సంస్థలు నారాయణ తీసుకోవడం అనేది చట్టవిరుద్ధం లేదు. రాబోయే రోజుల్లో వీరయ్య గారికి ముందు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు తలుచుకుంటే అది అగ్రిమెంట్ అనేది ఎంత త్వరగా ఉన్నా క్యాన్సల్ కావచ్చు. ఎందుకంటే మీరు ఒక అధికార పక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక పొన్నం ప్రభాకర్ గారు పీసీ మినిస్టర్ గా ఉన్నారు. మీరు తలుచుకుంటే ఆ అగ్రిమెంట్ త్వరగా క్యాన్సల్ చేయవచ్చు. కానీ మీరు కూడా కల్పించేందుకు కట్టుబడి పడి ఎక్కడి తప్పులుగా పనిచేస్తే మాత్రం ఫ్యూచర్ లో మీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలని హెచ్చరిస్తున్నాం. రాజకీయ భవిష్యత్తుతో పాటు పూర్ణంగా మన ఏకాగ్ర ఎమ్మెల్యే కలిసిందంటే మా వంతు సహకారం కూడా దానికి ఎంతో ఉంది. అసలు బీరాన్ని మోసింది బీరాన్ని గెలిపించిన దాంట్లో ఏకైక పాత్ర ఎంత ఉందనేది ఆయన అంతరాత్మకే తెలియాలి. కనుక ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు కనుక సోదరుకొని కుమ్మలకి రాకుండా కుమ్మలకు న్యాయం చేయాలని ఇప్పటికైనా కోరుతున్నాం. ఈ రోజు ఇక్కడ అందరం బీసీ ఆత్మగౌరవం మనం కోరుతున్నాం ఈ మీటింగ్ కోసం. కనుక బీసీల గురించి 2 విషయాలు మాట్లాడుతున్నాం. వాస్తవానికి మనం ఇప్పుడు సమాజంలో మనం ఒక 42% రిజర్వేషన్ కొట్లాడుతున్నాం. రిజర్వేషన్ కావాల్సింది మనకు కాదు, ఆ అగ్ర కులాలంటే రెండింటితో ఎందుకు సార్ 92% ఉన్నా మనం రిజర్వేషన్ అడుగుతున్నాం. 8% ఉండే వాళ్ళు మనకు రిజర్వేషన్ మనం రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం. అంటే మనం ఎంత తెలియజేత ఉందో మన కాదు ఇంకా ఎంత ఉన్నాం. రాబోయే రోజుల్లో కబద్దాం మీరు రిజర్వేషన్ అనుకోవాలి. 119 అసెంబ్లీ స్థానాల్లో మీరు ఒక్క సీటు కూడా గెలవకూడదు. బీసీలకు చైతన్యం వస్తే ఒక్క సీటు కూడా గెలవరు. ఎందుకంటే 92% మీద ఉన్నాం. 60% ఇంకా అక్కడ యుద్ధం వస్తే గాలి కొట్టబోతున్న బిడ్డలారా మీరు ముఖ్యంగా చెప్తున్నా మాకు రిజర్వేషన్ కాదు, మాకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఓన్లీ 42% కాదు, జనాభా ప్రాతిపదికన 66% మాకు కావాలని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన బీసీ మిత్రులకు ఒక్కటే విన్నపం చేస్తున్నాను. టైం కూడా లేదు కనుక ఇక ఈ మీటింగ్ లో పరిమితం కాకుండా
రాజ్యం కంపల్సరీ వస్తుంది. దాంట్లో